బాలయ్య తన కూతుళ్ళ గురించి అన్‌స్టాపబుల్ షోలో చాలా బాగా మాట్లాడాడు. తాను పెద్ద కూతురికి మాత్రమే భయపడతాను అని చిన్న కూతురు తేజస్విని ఎంతో సౌమ్యంగా తనతో మాట్లాడుతూ తనను కూల్ చేస్తుందని అన్నాడు. ఇక పెద్దమ్మాయికి మణిరత్నం మూవీలో ఆఫర్ వచ్చిందని కానీ తనకు ఇష్టం లేదని చెప్పింది. సినిమాలో కాకుండా వ్యాపార రంగంలో ఆమె స్థిరపడిందని బాలయ్య చెప్పుకొచ్చారు. బాలయ్య తాజాగా అన్‌స్టాపబుల్ షోలో మాట్లాడిన మాటలు, చెప్పిన విషయాలు నెట్టింట్లో ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. డాకు మహారాజ్ ప్రమోషన్స్ లో భాగంగా బాలయ్య తన టీమ్మేట్స్ అయిన బాబీ, తమన్, నాగవంశీలతో ముచ్చట్లు పెట్టాడు. డాకు మహారాజ్ కంటే పర్సనల్ విషయాలు, ఇతర టాపిక్స్ మీద ఎక్కువగా మాట్లాడారు. ఈ క్రమంలో బాలయ్య తన కూతుళ్ల గురించి మాట్లాడాడు. నారా బ్రాహ్మిణి తేజస్విని గురించి మాట్లాడాడు. తన పెద్ద కూతురు అంటే తనకు భయం, తాను కేవలం బ్రాహ్మిణికి మాత్రమే భయపడతాను అని చెప్పుకొచ్చాడు బాలయ్య. చిన్న కూతురు తేజస్విని తనను చాలా బాగా ఐస్ చేస్తుందని, మూడ్ కు తగ్గట్టుగా తనతో మాట్లాడి కూల్ చేస్తుందని, చాలా నిదానంగా విషయాల్ని చెబుతుందని బాలయ్య అన్నాడు. బ్రాహ్మిణి మాత్రం చాలా డిమాండింగ్ గా కమాండ్ చేస్తుందని చెప్పుకొచ్చాడు. మణిరత్నం సినిమాలో బ్రాహ్మిణికి ఛాన్స్ వచ్చిందట. కానీ బ్రాహ్మిణికి మాత్రం సినిమాలు అంటే ఇంట్రెస్ట్ లేదట. మణిరత్నం సినిమాలో ఛాన్స్ వచ్చిందని చెప్తే ఇష్టం లేదు, వద్దు అని బ్రాహ్మిణి తిరస్కరించిందట. అయితే తన చిన్న కూతురు కొంచెం తనలానే చేస్తుందని, అద్దం ముందు ఎక్కువగా ఉంటుందని, తనకు అయినా ఇంట్రెస్ట్ ఉంటుందేమో అని తేజస్విని కూడా అడిగాడట బాలయ్య. కానీ తన కూతుళ్లకు సినిమా రంగం మీద అంత మక్కువ ఉండేది కాదట. అందుకే వాళ్ళు సినిమాల్లోకి రాలేదని బాలయ్య క్లారిటీ ఇచ్చాడు. వాళ్ళు తమకు నచ్చిన రంగంలో స్థిరపడిపోయారు. ఇప్పుడు నా కూతుళ్ళు అని చెప్పుకునే స్థాయి నుంచి వాళ్ళ తండ్రిని నేను అని చెప్పుకునే స్థాయికి నన్ను తీసుకొచ్చారు అంటూ తన కూతుళ్ల గురించి చెప్పి బాలయ్య మురిసిపోయాడు. తానెప్పుడు తన కూతుళ్లను ముద్దు చేయలేదని, బంగారంలా చూసుకోలేదని, కూతుళ్లే తనను బంగారంలా చూసుకున్నారని, ఇప్పటికీ అలానే చూసుకుంటారని బాలయ్య కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఇలా బాలయ్య తన కూతుళ్ల గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు నెట్టింట్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి.